స్టూడెంట్స్‌ని బాగా హెరాస్ చేస్తున్నారంటూ కోచింగ్ సెంటర్‌లకు కొన్ని నిబంధనలు తీసుకొచ్చినట్టు విద్యాశాఖ ప్రకటించింది. కోన శశిధర్ ఈ మేరకు రిలీజ్ చేశారు. ఈ నిబంధనల ప్రకారం కోచింగ్ సంస్థ గరిష్టంగా రోజుకి 5 గంటలే పనిచేయాలి. ఆదివారం తప్పనిసరిగా సెలవివ్వాలి. ప్రభుత్వం గుర్తించిన సెలవుల్లో కోచింగ్ సంస్థలు తెరవకూడదు. పరీక్షల నిర్వహణలో సరైన వ్యవధివ్వాలి. ప్రతి సంస్థ అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలి. విద్యార్థులను లైంగిక వివక్ష పూరిత ఇతర రూపాల వేధింపులకు గురి చేస్తే చర్యలు చేపట్టాలి. ఫీజులు చెల్లించలేదని వేధింపులకు పాల్పడకూడదు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఫిర్యాదు కమిటీ ఉంటుంది. ఇందులో ఎస్పీ, డిఈఓ, ఇంటర్ విద్య, ఇతర అధికారులు ఉంటారు. ఈ కమిటీ బయట నుండి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తుంది. అంతర్గత కమిటీతో సంబంధం లేకుండా నేరుగా కూడా ఫిర్యాదులు తీసుకోవచ్చు. మీడియా కథనాలు, పోలీసుల రిపోర్ట్లు, ఇతర సమాచారం ఆధారంగా కమిటీ సుమోటోగా కూడా విచారణ చేసే అధికారం ఉంటుంది. ప్రతి కోచింగ్ సంస్థ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. సంస్థ భవనాలకు నిబంధనలు పాటించాలి. తాత్కాలిక ప్రాతిపదికన సంస్థలు నడపకూడదు. ఆత్మహత్యలకు వీల్లేకుండా స్ప్రింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. బాల్కనీలు, టెర్రస్లపైకి విద్యార్థులు వెళ్లకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలి. సరిపడా మరుగుదొడ్లు, రూమ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రతి సంస్థ ఖచ్చితంగా వెబ్సైట్ రూపొందించుకోవాలి. అందులో ఫ్యాకల్టీ, భవనం వివరాలు, ఫీజుల వివరాలు అప్లోడ్ చేయాలి. పాఠశాలలు, కాలేజీలు తరగతుల సమయంలో కోచింగ్ సంస్థలు నిర్వహించకూడదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, రెగ్యులర్ లెక్చరర్లు కోచింగ్ సంస్థలు పనిచేయకూడదు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం మీద ప్రతి సంస్థ రికార్డులు నిర్వహించాలి. ప్రతి సంస్థలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి. నెలవారీ వెల్నెస్ రిపోర్టులు తయారు చేసి జిల్లా కమిటీలకు సమర్పించాలి. సైకాలజిస్టుల కోసం స్థానిక ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోవాలి. తరచూ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో విద్యార్థి కోర్సు మానేస్తానంటే మిగిలిన కాలానికి ఫీజు తిరిగి ఇవ్వాలి. విద్యార్థులు ఒరిజినల్ అకాడమిక్ సర్టిఫికేట్ తీసుకోవడం నిషేధం. జిల్లా స్థాయి కమిటీకి ఎప్పుడైనా ఏ కోచింగ్ సంస్థనైనా తనిఖీ చేసే అధికారం ఉంటుంది. మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, మానసిక ఆరోగ్య నిర్వహణలో లోపాలుంటే పరిశీలించి సరిదిద్దుకునేందుకు 15 రోజులు గడువు ఇస్తుంది. అప్పటికి మారకపోతే మొదటి ఉల్లంఘనకి 50,000, రెండోసారి ఉల్లంఘనకి 1,00,000 జరిమానా విధిస్తుంది. తర్వాత మళ్ళీ ఉల్లంఘనకు పాల్పడితే రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం. ఇవన్నీ నిజంగా చేస్తారా? నారాయణ చైతన్యాలు చేస్తారా? వాస్తవం కోచింగ్ సెంటర్లలో రోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఎవడట్టు పెట్టుకుంటాడు? పొద్దు నుంచి రాత్రి దాకా అట్టు పెట్టుకునేది నారాయణ చైతన్యాలు, కార్పొరేట్ విద్యా సంస్థలు. వాళ్ళకి పెట్టాల్సిన రూల్స్ కోచింగ్ సెంటర్లకు పెట్టారు. ఇది విచిత్రం ఇక్కడ.